షష్ఠ ప్రకరణము స్నాతకము. మధుర ఎందే ఆత్మజ్ఞానం వలసిన వెంకట్రామునకు దీక్షలేలా తపములేలా అని పలువురికి సందేహము. త్యాగయ్యయు తనువు తాను కాదని తెలియవారికి తపము జపము లేలా దశరథ కులబాల అన్నారు. ఆయనకు తపము స్వార్థమును కాజాలదు. అవాప్త సర్వకాములు కనుక ఈ దీక్షకు ఉగ్ర నియమమునకు వేరర్థం ఉండబోరన్న అనుమానమునకు తావున్నది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయినను మాయా వ్యాపారమగు ఈ సంసారమున ఆయన తను కానవచ్చుచున్నది, కృత్యములు వనర్చుచున్నది. కావున ప్రార్థకర్మల బాధ ముక్తిని కాకున్నను ముక్తిని తనువునకు తప్పవు. అయినా అందుచే వారికి జీవత్వ స్ఫురణ లేనందున తాపములు వారిని అంటవు. అయినను ముక్తులెల్లా సంసారనిష్ఠులై ఉండరు. జడ భరతాదుల వల్ల కొందరు ఉన్నను, కొందరు అజగడ వ్రతము అవలంబించిన, కొందరు జనకాదులు రాజ్యమేలుచున్న, కొందరు లోకానుగ్రహ రూపులై దత్తాత్రేయుల వలె ముముక్షువులకు ఉపదేశాలు అమర్చుచుందరు. ఇట్లు ఆచార్య సింహాసనం అధిష్ఠింప నియమితులైన వారికి కొన్ని అర్హతలు ఆవశ్యకములు. గురువు ఉపదేశము, అభ్యాసము, శక్తి పాండిత్యము, వాగ్ వైభవము, అధికారం లేకున్నా వారి కృత్యము విశ్వశక్తిచే ఉద్దిష్టమైనట్లు నెరవేరదు. రామకృష్ణుడు ముడివెను కదా, సర్కారాజ్ఞ పొందిన వాని దండోరాన్ని అందరూ పాటించరని. ఇవన్నీ లభ్యమవుటకు ఉపాధి ఆచార్యత్వము తగినది అవుటకు కాలము అభ్యాసము కావలేను. అట్టి దీక్షాకాలములు సకల మత ప్రవక్తల జీవితకాలములను చూడనవును. జీసస్ 40 దినములు ఆత్మజ్ఞానలబ్ధ మంత్రం ఏకాంతమున గడిపెను. బుద్ధుని విషయము ఎల్లరికూ ఎరుకే. మహమ్మదు కొండకు పోయి ఏకాంతవాసి అయ్యను. సామాన్య గురువులకే ఇట్లుండా జగదాచార్య కాలమునకు అది మానుష్య దేహమును తాల్చి ఆవిర్భవించిన దైవత్ములకు అట్లే దీక్షాకాలం వల్ల అంటే ఎందు సందేహమేమిటి? శక్తి తానై వెంకటరామన్ దేహమునందు ఆవిర్భించినప్పుడే ఈ ఉపాధి లోకమునక నిర్లితమైనది. కావున దాని ఏకాంతమున నిర్దిష్ట కార్యమునకు తగినట్లు తీరుటకు ఆవశ్యకమైనది. అటులే తన నిరోధకమగు సంసార మధ్యమును ఖండించి తను నేర్చుకుని వచ్చి అరుణాచలమున వేసినది. ఆ ఉపాధి శక్తిపూర్ణమవుటకు అణువు అణువున ఆ శక్తి నిండి లోకానుగ్రహ సమర్థమవుటకు కాలం వలెను. ఆ శక్తి ప్రేరణ చేతనే స్వామి శరీరం ఎరుంగని ఆత్మనిష్టకు వసులై జనులను జగతిని కన్నెత్తి చూడకుండిరి. వాక్కును అంతరంగమున లీనమైనది. ఆ అంతరంగమున ఈ కాలమున ఏ ఏ పరిణామం కలిగినది, ఏ ఏ శక్తులు ఉద్భవించినది, ఏ ఏ చక్ర భేదనమైనది, ఏ ఏ సిద్ధులు ఊడికి మనకు వచ్చినది, దివ్యచక్షులు గల మహానుభావులు తప్ప గుర్తు ఎరుంగలేరు. ఘటనాక్రమమున ఆ పరిణామాలు వర్ణింప మాకు శక్తి చాలదు. మరల వ్యవహార కాలం సంభవించినప్పటికీ ఈ ఉపాధి మునుపటి ఉపాధి కాదు. ఇది పరమేశ్వర దేహము, అణువణునందు పావనము, శక్తివంతమును. చెప్పిదిమి అరుణాచలుడే దీక్షా గురువని నియమనిష్ఠులను వర్ణించింది. మరల వ్యవహార ప్రారంభమునిక వర్ణించదుము. గురుమూర్తమున అరతిగా వెంకటం నాయకర్ మామిడి తోపనందు స్వామికి కొంచెం ఎక్కువగా వ్యవహారాలే ప్రారంభించినది. ఈ వ్యవహారము బోధక వ్యాపారమునే ప్రారంభమైనది. ఉగ్రదీక్షా కాలమున స్వామి వాక్కు పరిపూర్ణముగా నిరుద్ధమై ఉండడం చేత చిత్రంగా నాడులను శక్తిహీనములై మరల స్వామి మాట్లాడ ఉంగించినను వాక్కు స్ఫుటాక్షముగా విన్నది కాదు. స్వామియు అల్పముగా పళనిస్వామితో 1-2 మాటలు ఆడుతులు కానీ విస్తరింపరు. ఉద్దండి నాయనారు శిరోభిషేక ప్రయత్నమున స్వామి తమిళ విరిగిన వాడిని నిర్ణయం కాగానే తనకేదైనా ఉపదేశమని అడిగాను. స్వామి దర్శన శాస్త్రములను అప్పటికి చూడలేదు. కావున తదనుసారముగా చెప్పవారి శక్తి అప్పటికి చాలదు. దర్శన వాంగ్మయం చదివి విసిగిన నాయనారుకు పాండిత్యము వాంఛితము కాదు. అతడు కోరినది అనుభవోపదేశము. స్వామియు అనుభవం అనుసరించి వాని చిన్న కాగితముపై తమ ఉపదేశమును వ్రాసి ఇచ్చింది. ఆ ముముక్షులకు ఇది అమృతప్రాయమైనది. అతడు చివరి వరకు దానిని మహావాక్యం వలె మనం కావించుకొనిచున్నాడు. ఇటు ఉద్దండి నాయనారు
స్వామికి క్రమశిష్యుడయ్యను. ఆ ఉపదేశము కాలగర్భమున ఎవరికీ ఎరుకపడక జీర్ణించినది. ఆ ఉపదేశము కేవలము ఆ వ్యక్తి సంబంధపడి ఉండనోపును. కానీ విశ్వాస ఆచార్యత ఇది చాలున శక్తిస్వామికి శాస్త్ర పాండిత్యమును సమకూర్పకుండున తంబిరాను తిరుప్పగల్ తేవరం నిధి అని వేదాంతలు ధారాళముగా అవియతైన పాటచే స్వామికి ఇదివరకే తెలిసి ఉన్నవి. పళనిస్వామి చదువులైనా సమర్థుడు కాడు, కానీ వేదాంత గ్రంథముల చదువు ఎంతో కోరిక. నాగలింగ స్వామి గ్రంథాగారమున అనేక వేదాంత గ్రంథములు కలవు. అందుండి పళనిస్వామి గ్రంథములు తెచ్చుకొని మామిడి తోటలో మంచమై కూర్చుండి అక్షరములు కూర్చుకొని చదువ మహాప్రయాసపడును. ఇట్లో చదువును అర్థం కాదు. వాని అవస్థను చూసి కరుణించి స్వామి ఆ గ్రంథములు తాము గైకొని క్షణమును చదివి వాని తెలియనట్లు సులభ పదమును తెలుపువారు. మేధాశాలి పదార్థ అనుభూతమై ఉన్నది. చదివిన పదములకు ధారణ చేసే శక్తి కలదు. ఇట్లు పళనిస్వామి మూలమున స్వామికి కైవల్య నవనీత, వాసిష్ఠ, వేదాంత, చూడామండలి తమిళ ప్రకరణ గ్రంథములు పరిస్థితి ప్రాప్తమయ్యను. ఇట్లు స్వామికి ద్వితీయ శిష్యుడయ్యను. స్వామి శిష్యునిగా ఎవరికి దీక్ష ఇయ్యరు, కానీ కొందరికి వీక్ష చేత స్వప్నముల శిరమును హృదయమును తాకియు అనుగ్రహించి ఉన్నారని తెలియచున్నది. సంశయాళువులు వారిని అడిగి పడయు ప్రత్యుత్తరములే వారి ఉపదేశం. వారికి స్వామి తమ శిష్యునిగా గైకని ఉన్నారో లేదో అనుభవమునకే తెలియదు. అట్టి వారికి సందేహము లేదు. జగత్తునకు గోచరముగు శిష్యత్వ స్వీకార ప్రక్రియ లేదు, మంత్ర ఉపదేశమును లేదు. ఇక స్వామి తమ కార్యమునకు పూనుకోవలెను. శక్తి వారిని విద్యావర్ధ స్నాతకులు కావించినది. ఆచార్య ప్రాప్తికి ఉచితమగు సింహాసనం కావలేని కదా. ఆ గురుపీఠమును పోవుట ఇక వర్ణింతము.